హాయ్ అండి అందరికీ. ఏంటా బుక్స్ చూపిస్తా అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి మా బొడ్డోడి బుక్స్ అండి. 4th క్లాస్ ఇప్పుడు వాడు. డైరీ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. అసలు మనం చదువుకున్నప్పుడు ఇన్ని బుక్స్ అయితే లేనే లేవు. ఇప్పుడు సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 హెచ్డబ్ల్యూ సిడబ్ల్యూ అంట. అసలు చాలా పుస్తకాలు ఇచ్చారండి. ఎట్లా మోస్తాడో ఏంటో. చూడండి ఇంకా ఉన్నాయి లోపల. ఇవన్నీ వచ్చేసి నోట్బుక్స్. మొత్తం 14-15 ఉన్నాయండి నోట్బుక్స్ లెక్కేసా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి దీని లోపల. అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి పుస్తకాలు. వీళ్ళు చదివేదేమో కానీ పుస్తకాలు వచ్చేసి 8700 అయినాయండి ఒక్క బొడ్డోడియే. ఇంకా బొడ్డదాన్ని తీసుకురావాలి. ఇంకా అమ్మఒడి కూడా ఒక్కరికే పడిందండి, ఇద్దరికి పడలేదు. పాపకే పడింది, బాబుకి అయితే పడలేదు. వచ్చేసి ఎగ్జామ్ పేపర్ అంట. అసలు ఇవన్నీ ఎప్పుడు వాడతారేంటి అసలు అర్థమే కావట్లా. అసలు మేము చదువుకున్నప్పుడు అయితే ఇవన్నీ లేనే లేవండి. టెక్స్ట్ బుక్స్ ఉండే అంతే, పీరియడ్కి ఒకటి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో. చాలా రకాలు ఉన్నాయండి అసలు టెక్స్ట్ బుక్స్ అయితే. ఇప్పుడు ఇవన్నీ అయితే అట్టలు వేయాలి. తెచ్చి చాలా రోజులు అవుతుందండి. దాదాపు 20 రోజుల పైన అయిపోయింది తీసుకొచ్చి. ఇంకా స్టార్ట్ చేయలేదు క్లాసులు అని చెప్పి ఆగిపోయాను. ఇంకా రేపు వస్తారు నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తారంట. వెయ్యాలి. బొడ్డోడు అసలు ఊరుకోట్లా. అందరు తీసుకొస్తున్నారు, నువ్వే వేయలేదని అంటున్నాడు. ఈరోజు అయితే ఇప్పుడు వెయ్యాలండి. చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో. ఇది వచ్చేసి డైరీ అండి. చూడండి ఎట్లా ఉందో డైరీ. పుస్తకాలకే చాలా అవుతున్నాయి. ఇంకా బొడ్డమ్మాయి తీసుకోవాలి. బొడ్డమ్మాయి వచ్చేసి 7800 చెప్పారండి. ఇంకా తనకి కూడా తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు తనకి. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇప్పుడైతే అట్టలు వేసేయాలండి. చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటో. అయితే 3 అట్టలు తీసుకొచ్చానండి. మళ్ళీ సరిపోతాయి సాల్వా అని చెప్పి 3 అట్టలు పిన్నులు అవి తీసుకొచ్చాను. ఇప్పుడైతే కూర్చొని ఇంక వీటి పని అయితే చూడాలి. ఇవి అయ్యేదాకా ఏ పని పెట్టుకోకూడదు, ఇంకా మొత్తం వేసేయాలి. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అండి. తెలుగు, హిందీ, మ్యాథ్స్. ఇది మ్యాథ్స్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అట్లా ఉంటాయి కదా. ఇది వచ్చేసి గ్లామర్ అంట. ఇవేంటో బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఇవన్నీ పాపం ఎట్లా మోస్తారో ఏంటో. మాకు ఇక్కడ రోడ్డు దాకా కొంచెం దూరం వెళ్ళాలి. వ్యాన్ లోపలికి అయితే రాదు. ఇంకెవరో ఒకరు వెళ్ళి తెపెట్టి రావాలి రోజు వెళ్ళి. చూడండి ఎట్లా ఉన్నాయో బుక్స్. చాలా బరువు ఉన్నాయండి ఇవి. పాపం ఎట్లా మోస్తాడో ఏంటో బొడ్డాడు. ఫీజు కూడా చాలా ఎక్కువ అండి స్కూల్లో, శ్రీ చైతన్యలో. ఇంకేం చేస్తాం తప్పదు. ఇక్కడ ఊర్లో స్కూల్ ఉంది కానీ స్టడీ రావట్లేదు అంత వాళ్ళకి. అందుకని చెప్పి అక్కడ వేరే ఊరేసాం. మాకు దగ్గర కొంచెం దూరంలో. వ్యాన్ ఫీజే 12,000 అండి ఒక్కొక్కరికి. ఏం చేస్తాం, వాళ్ళ కోసం తప్పట్లేదు. ఇక్కడ స్టడీ లేదు వాళ్ళకి మంచిగా. ఇంకా వాళ్ళ నాన్న నేనైతే సరిగ్గా చదువుకోలేదండి మేము. అప్పుడు మా ఇంట్లో పరిస్థితులు బాగోక ఇంకా వాళ్ళన్న చదివించాలని మా ఇది. వాళ్ళ కోసమే కష్టపడేది కూడా. చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆశ అండి. ఇప్పుడు మేమున్నాం. అదే చదువుకుంటే ఈ ఎండకెళ్ళే పని తప్పేది కదా మాకు. మేము ఎంతో బాధపడుతున్నాం ఇప్పుడు చదువులేనందుకు. ఇంకా వాళ్ళన్న మంచిగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే మా ఆశ. చూడాలి ఎక్కడ దాకా చదివించగలుగుతామా ఏంటి ఆ పిల్లల్ని అనేది. ఏదో కష్టం చేసి అయితే చదివించాలండి ఎట్లయినా వాళ్ళని.